చెప్పనీకి వస్తే ఈరోజు ఎట్లా లేకపోతావు చూడు. ఉస్మానియా యూనివర్సిటీలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి హాస్టల్ విద్యార్థులంతా కూడా ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ తోటి వాళ్ళైతే పెద్ద ఎత్తున కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందట కూడా బైఠాయించి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాను. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ ప్రధాన డిమాండ్ ఏంటి? హలో, నా పేరు లావణ్య, నేను సెంటినరీ గర్ల్స్ హాస్టల్ నుండి. సో మా మేజర్ డిమాండ్, ప్రైమరీ డిమాండ్ ఏంటంటే డైరెక్టర్ మేడం వెంటనే ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఇలాంటి కేర్లెస్ ఇర్రెస్పాన్సిబుల్ మేడం వెంటనే రిజైన్ చేయాలి. వీసీ షుడ్ టేక్ ఇమీడియట్ యాక్షన్ ఆన్ హర్. ప్రాబ్లం ఏంటంటే నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ మామ్ హాస్పిటలైజ్ అయ్యారు. షీ కేమ్ టు హాస్టల్ ఫర్ అకామిడేషన్ కోసం కూడా రాలేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ లేట్ నైట్. సో షీ జస్ట్ రిక్వెస్టెడ్ టు స్టే ఇన్ ద హాస్టల్, బట్ ఆర్ హాస్టల్ ప్రెమిసెస్ అండ్ హాస్టల్ రూల్స్ డి నాట్ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేయకపోయేసరికి మేము కేర్ టేకర్స్ నుంచి డైరెక్టర్ నుంచి వీసీకి కాల్ చేసాము. అక్కడ నుండి కూడా ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు. రెస్పాన్స్ రాకపోయేసరికి మేము ఇలా నైట్ అంతా స్ట్రైక్ చేసినా కూడా డైరెక్టర్ మేడం రాలేదు, మాకు ఎటువంటి ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు. దిస్ ద ఇష్యూ, ఇది ప్రాబ్లం ఉస్మానియాలో జరిగే విషయం ఇది. అంటే మొన్ననే రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి 1000 కోట్ల జీవో కూడా ఇష్యూ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు కదా. ఈ నేపథ్యంలో మీరు శానిటైజేషన్ బాగాలేదు, ఫుడ్ బాగాలేదు, సదుపాయాలు బాగాలేవు అని చెప్తా ఉన్నారు. ఓకే, వీ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ పాలిటిక్స్ వద్దు. వీ జస్ట్ నీడ్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఇక్కడ పాలిటిక్స్ డైవర్షన్ అదేం వద్దు. మేబీ ఎనీ పార్టీ లీడింగ్లో ఉన్నా కానీ వీ జస్ట్ ఆర్ రిక్వెస్టింగ్ టు బీ ఇన్ స్టూడెంట్స్ ఫేవర్, దట్స్ ఇట్. పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్మెంట్స్ అలాంటివి ఏం లేవు. జస్ట్ వీ నీడ్ జస్టిస్. అంతేకాకుండా స్టూడెంట్స్కి ఫేవర్ వెల్ఫేర్ చేస్తే ఏ గవర్నమెంట్ అయినా మేము సపోర్ట్ చేస్తాము. ఇట్స్ అవుట్ ఆఫ్ దిస్. అంటే అలా గతంలో సిబ్బందికి ఏమన్నా మీరు నోటీస్ చేసిరా మాకు ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయని? ఎస్, ఆబ్వియస్గా చాలాసార్లు మేము రీప్రజెంటేషన్స్ లానే ఉంటాయి కానీ ప్రాపర్గా సొల్యూషన్ కానీ రిజల్ట్ కానీ ఏది ఉండదు. ఏం చెప్తారు ఫైనల్గా మేనేజ్మెంట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు? సో ఫస్ట్ థింగ్ నేను అడ్మినిస్ట్రేషన్కి చెప్పేది ఏంటంటే యాజ్ గర్ల్స్గా నిన్న వచ్చి నైట్ అంతా బయట స్టే చేయడం అనేది చాలా, అది ఈవెన్ కొంచెం కూడా కన్సర్న్ లేకుండా కనీసం గర్ల్స్ ఉన్నారు, దే డిడెంట్ ఈవెన్ కాల్ అస్ అండ్ స్పీక్ టు అస్. అలాంటి అడ్మినిస్ట్రేషన్ ఎందుకు, ఇలాంటి అడ్మినిస్ట్రేటర్స్ ఎందుకు రూల్ చేస్తున్నారు, ఈ క్యాంపస్ ఏమవుతుంది, వీటన్నిటిని ఒకసారి కాస్త చెక్ చేసి. యూనివర్సిటీలోనే ధర్నా చేస్తున్నారు కదా, పోలీసు ఇంత పెద్ద ఎత్తున మోహరించి వ్యాన్లు కూడా సిద్ధం చేసినట్టు కూడా కనబడతాం. ఎస్, ఎందుకంటే మేము నిన్న నైట్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వాయిస్ రేస్ చేసే ఫ్రీడమ్ లేదు. జస్ట్ వాంట్ సప్రెసర్స్. కూర్చున్నది 10 మెంబర్స్ గర్ల్స్ అయితే 20 to 25 కానిస్టేబుల్స్ని దింపారు. దట్స్ ద పవర్ ఆఫ్ దెమ్. అంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్కి సపోర్టివ్గా ఉన్నారు కానీ స్టూడెంట్స్ ఫేవర్లో గవర్నమెంట్ లేదు ఇక్కడ. అంటే ఇంత పెద్ద ఎత్తున మీరు నైట్ నుంచి కూడా నిరసన తెలుపుతూ ఉంటే యజమాన్యం కావచ్చు, వీసీ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, మీ వద్దకు ఎందుకు రావట్లేదు? డైరెక్టర్ మేడం ఫేస్ చేయడానికి పోవడానికి రీజన్ అంటే మేడం ఈజ్ ఫేసింగ్ సమ్ హెల్త్ ఇష్యూ అంట. అది నాకు ఎంతవరకు నిజమో తెలియదు. బట్ వాట్ ఎవర్ ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా కానీ షీ షుడ్ అట్లీస్ట్ రెస్పాండ్ టు కాల్. తను చేసిన విషయాలు అలా ఉన్నాయి కాబట్టి షీఈ్ అనేబుల్ టు ఫేసెస్. అప్పటి నుంచి వాళ్ళు లోపలి రమ్మని చెప్తా ఉన్నారు కదా, మీరు ఎందుకు లోపలికి వెళ్ళడానికి నిరాకరిస్తూ ఉన్నారు? వన్ థింగ్, మేము నిన్నటి నుంచి బయట ఉన్నప్పుడు ఇప్పుడు లోపల ఆఫీస్ లోపల ఏం డిస్కస్ చేస్తాం మేము? దే హ్యావ్ టు కమ్ అండ్ స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. మా ముందు మాట్లాడాలి, మాకు సొల్యూషన్ ఇవ్వాలి. ఆఫీస్లో మాట్లాడితే మాకు నమ్మకాలు లేవు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? వన్ థింగ్ ఏం లేదు, డైరెక్టర్ మేడం రావాలి, మాకు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వాలి. అంతేకాకుండా మేడం రిజైన్ చేయాలి. ఆర్ఎల్స్ వీసీ సార్ తన పైన ఇమీడియట్ యాక్షన్ చేసుకోవాలి. ఇలాంటివి ఫర్దర్గా రిపీట్ అవ్వకూడదు. వీ వాంట్ జస్టిస్ అండ్ అంటే ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వదని కోరుకుంటున్నాం అంతే. ఎందుకు మీరు నిన్నటి నుంచి కూడా ధర్నా చేస్తున్నారు? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు అనుకోవచ్చు? యాక్చువల్గా నిన్న ఈవినింగ్ ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్ వచ్చారు, బట్ తనని అలౌ చేయలేదు. 2 hours మొత్తం దోమల్లోనే కూర్చోబెట్టారు. సో మేము కాల్ చేసాం కేర్ టేకర్స్కి, డైరెక్టర్కి. వాళ్ళు ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు, రానివ్వలేదు. మేము వీసీకి కాల్ చేసాం, డీసెంట్రలైజేషన్ ఉంది కదా, మీరు డైరెక్టర్ నాకు ఎందుకు కాల్ చేశారు అన్నారు. సార్ అక్కడ సాల్వ్ కాలేదు కాబట్టి మీకు కాల్ చేసామని చెప్పాము. సరే రిటర్న్ కాల్ చేస్తే సాల్వ్ అయిపోతుంది అన్నారు, బట్ సాల్వ్ కాలేదు. సో ఆ ఇష్యూతో మేము బయటికి రావాల్సి వచ్చింది. అండ్ ఇంకా హాస్టల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, శానిటేషన్ ప్రాబ్లం, అట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి.
అండ్ మేము ఇవన్నీ డైరెక్టర్కి ఎన్నిసార్లు రిప్రజెంట్ చేసినా షీ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. సో దానికి మేము డైరెక్టర్ మ్యామ్ రావాలి అని నైట్ నుంచి పోరాడుతున్నా ఆమె రావట్లేదు. అక్కడ ఏం చెప్పారు, మాకు రిజిస్టర్ ఓఎస్డి రోడ్ పైనకి వచ్చారు, హైయెస్ట్ అథారిటీస్ ఆఫ్ ద ఉస్మానియా యూనివర్సిటీ వీసీ తర్వాత వాళ్ళు రోడ్ పైకి వచ్చారు, కానీ డైరెక్టర్ ఆఫ్ ద హాస్టల్ మాత్రం రాలేదు. మేము ఆమె వస్తారు అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, రోడ్ పైన నుంచి రాత్రి మొత్తం కూర్చొని 9కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 10 అవుతుంది. లిటరల్గా 14 hours నుంచి ధర్నా చేస్తున్నాం తినకుండా. మేము మ్యామ్కి ఆఫీస్ నుంచి గేట్ దగ్గర రావడానికి లేదు. మా కోసం వర్క్ చేయని డైరెక్టర్ మాకు అవసరం లేదు. మీరు ఇంతసేపటి నుంచి నిరసన తెలిపినా కూడా డైరెక్ట్ కనీసం ఇన్ఫర్మేషన్ అని ఉందా డైరెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఉంది. మ్యామ్ హెల్త్ బాగాలేదు నేను రాలేను అని చెప్తున్నారంట. అంటే మాకు హెల్త్ కాదా, మా వచ్చిన పేరెంట్ది హెల్త్ కాదా? ఆమె హెల్త్ బాగాలేదనే కదా నైట్ స్టే చేస్తా అన్నారు, ఆమెది హెల్త్ కాదా? లీవ్లో ఉన్నారని మీకు చెప్తా ఉన్నారు. లీవ్లో ఉన్నారని మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. అట్లీస్ట్ కాల్ చేపియమంటే కాల్ కూడా చేపియలేదు. ఆమె ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు బిల్డింగ్లో ఉన్నారు, గేట్ వరకు రాలేరా? వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన మేడం లోపల నుంచి గేట్ వరకు రావడానికి ఏం ప్రాబ్లం మాకు అర్థం కాదు. లోపలికి వెళ్ళొచ్చు కదా, మీరెందుకు లోపలికి వెళ్ళట్లేదు? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము, నైట్ మొత్తం వెయిట్ చేసాము 14 hours. వీసీ ఓఎస్డి రిజిస్టర్ సార్ వచ్చారు, మాట్లాడారు. డైరెక్టర్ రావడానికి ఏం ప్రాబ్లము? మేము ఇంత కూర్చున్నప్పుడు మా కోసం వర్క్ చేసే మేడం మా కోసం ఇక్కడ వరకు రావడానికి ఏం ప్రాబ్లము? అక్కడ నుంచి హామీ ఇచ్చి తీసుకొచ్చారు, ఇక్కడికి వస్తే గేట్లు మూసిండ్రు, వీసీ లేరని చెప్తారు. గతంలో ఏమన్నా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, మాకు ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము ఫేస్ చేస్తా ఉన్నాం? చాలా సార్ మేము డైరెక్టర్కి రిప్రజెంటేషన్ చేశాము, ఆమె అంటే సాల్వ్ చేయలేదు కాబట్టే కదా మేము ఇంత హార్డ్గా కూర్చున్నాము. క్యాంపస్లోనే మీరు ధర్నా చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతా ఉన్నారు, కానీ పోలీస్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ సిద్ధమైనట్టు కనబడతా ఉన్నాయి. ఆల్రెడీ ఇద్దరు స్టూడెంట్స్ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇద్దరిని కాదు, మా కోసం రోడ్ పైన కూర్చున్నప్పుడు దగ్గర 5 to 7 members అన్న వాళ్ళని ఆల్రెడీ తీసుకెళ్లారు, కేసులు వేసామని చెప్తున్నారంట. మమ్మల్ని కూడా బెదిరించారు, మీరు 100 మంది కూర్చుంటే మేము 200 మందిని తీసుకొని వస్తాము, అదేం పెద్ద విషయం కాదు మాకని చెప్పారు. పోలీస్ వాళ్ళు. ఇంకెవరు బెదిరిస్తున్నారు? ఇక్కడ చూస్తున్నారు కదా లైవ్గా నిదర్శనం, లేడీ కానిస్టేబుల్స్ని మొత్తం దించారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? గవర్నమెంట్ కావచ్చు, మీ మేనేజ్మెంట్? సిటీలో ఫ్రీడమ్ లేదు, అమ్మాయిలకి ప్రొటెక్ట్ చేసే రైట్ కూడా లేదు అని మేము అనుకుంటున్నాము. సో ఇంత నిర్లక్ష్యపు అడ్మినిస్ట్రేషన్, ఇంత నిర్లక్ష్యపు డైరెక్టర్ మాకొద్దు. ఫ్రీడమ్ లేని ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పాలనుకుంటున్నాము. చెప్పండి, అసలు మీరు ఎట్లాంటి ప్రాబ్లమ్ను ఫేస్ చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు? పోలీసులు ఎందుకు దీంట్లో జోక్యం చేసుకున్నారు? మేము సెంటరీ హాస్టల్ సెకండ్ ఇయర్ యాక్చువల్లీ. సో మాకు ఈ హాస్టల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లం గురించి చాలాసార్లు మేము డైరెక్టర్ మేడం చెప్పాము, అండ్ మా కేర్ టెక్టర్ చెప్పాము. కేర్ టెక్టర్ చెప్తే నేను డైరెక్టర్ మేడం చెప్పానమ్మా సాల్వ్ అవుతుందని చెప్పారు. బట్ ఇంతవరకు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వలేదు. ఒకటి ఏంటంటే నైట్ మేము ఒక చిన్న ప్రాబ్లం మాకు తెలిసిన, అంటే మా క్లాస్మేట్ అనుకోండి, మా హాస్టల్ మేట్ అనుకోండి, ఒక అమ్మాయి వాళ్ళ మమ్మీ హైదరాబాద్కి వచ్చింది, మెడికల్ పరంగా వచ్చింది. ఆమెకి లేట్ అయింది, 6:30 అయింది. ఆమె మంచిగా దాటి తర్వాత ఊళ్ళోకి వెళ్ళాలంట, అంత లాంగ్. ఆమె వెళ్ళలేక జస్ట్ నాకు ఒక నైట్కి షెల్టర్ ఇవ్వండి అమ్మా, నేను మార్నింగ్ 3 o'clock వెళ్ళిపోతాను అని చెప్పింది. చెప్పినట్టు ఇవ్వనని చెప్పారు. ఆమె ఎక్కడికి వెళ్తుంది? ఆమె వాళ్ళ కూతురుతో ఎవరు తెలియదు, కూతురున్న బయటికి వెళ్ళిన ఆ టైంలో ఆమె ఎక్కడికి వెళ్ళాలి? ఉన్న ఒకటి షెల్టర్ ఏంది, లైక్ 6:30 to ఈ టైంలో ఆమె 3 hours బయట కూర్చుంటే ఆమెకు మొత్తం దోమలు బుట్టి ఏడ్చింది లాస్ట్కి. ప్లీజ్ అమ్మా, అమ్మ లాంటి దాన్ని కొంచెం నన్ను అలో చేయండి, నేను పొద్దున్నే 3 గంటలకల్లా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి నేను అని చెప్పింది. అంటే నాకు కొంచెం మానవత్వం అనేది ఇక్కడ కనిపించలేదు సార్. ఒక రెస్పాన్సిబుల్, ఒక మంచి చైర్లో ఉన్న ఆమె కూడా లోపల రాకూడదని ఆర్డర్స్ ఏమన్నా ఉన్నాయి దాంట్లో? అవుటర్స్ బయటికి రావద్దు. కానీ మా డిమాండ్ ఏంటంటే పేరెంట్స్కి ఎప్పుడైనా మా కోసం వచ్చినప్పుడు, వాళ్ళకి లేట్ నైట్ అయినప్పుడు, అంటే మార్నింగ్ టైం వస్తానని చెప్పి లేట్ నైట్ అయినప్పుడు తల్లికే, నాన్నకు కాదు తల్లికే షెల్టర్ ఇవ్వండి, అది మా డిమాండ్ సార్. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చింది, రేపు మా అమ్మ వస్తుంది, రేపు వీళ్ళ అమ్మ వస్తుంది, అనుకోకుండా ఏమో మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కావాలైతే ఎవరు లేట్ చేయరు కదా సార్, అనుకోని కారణం వల్ల లేట్ అవుతుంది. సో ఆ సిచ్యువేషన్ అమ్మాయికి వచ్చింది, ఆంటీ ఏడ్చింది. ఒక్క నైట్ అమ్మ అని రిక్వెస్ట్ చేస్తే కూడా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. మేము ఈ కారణంగా అక్కడ నుంచి ఆర్ట్స్ కాలేజీకి ప్రొటెస్ట్కి వెళ్ళాము. వెళ్ళే దారిలో మాకు ఎక్కడ కూడా లైట్స్ కనిపించలేదు. మాకు లేడీస్ హాస్టల్ అధికారులను రిక్వెస్ట్ చేసిరా, వాళ్ళ అమ్మ ఉంటుంది ఉండనివ్వండి అని? డైరెక్టర్ మేడంకి కాల్ చేసాము. ఫస్ట్ కేర్ టేకర్కి ఇలా చేస్తే వాళ్ళు ఏం చెప్పారు, డైరెక్టర్ మేడం చెప్పారు. డైరెక్టర్ కాల్ చేస్తే నేను లైక్ రూడ్గా నేను చెయ్యను, అది రూల్స్లో లేదని చెప్పి ఫోన్ కట్ చేస్తారు.
అంటే రూల్స్ అన్ని వర్తిస్తూ ఉన్నాయి యూనివర్సిటీలో కావచ్చు మీ హాస్టల్లో కావచ్చు. అదే సార్ నాది అదే పాయింట్ నాది. మా హాస్టల్ రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ ప్రకారం ఒకటేంటి, మీరు స్టాఫ్తో గొడవడకూడదు, ఏదైనా ప్రాబ్లం రిప్రజెంటేషన్ ఇవ్వాలి, మెస్ వాళ్ళతో గొడవడకూడదు, రిప్రజెంటేషన్ నాకు ఇవ్వాలని చెప్పారు. అదే నేను ఒక రిప్రజెంటేషన్ ఒక 2 months బ్యాక్ నా జూనియర్స్తో కలిసి నా క్లాస్మేట్స్తో కలిసి ఇచ్చాను. దానికి ఇప్పటికి సొల్యూషన్ రాలేదు. వాళ్ళు అన్న ప్రకారం మేము ఇచ్చాము కదా, ఎక్కడ రిసొల్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి? అంటే వాళ్ళే రూల్స్ ఫాలో కానప్పుడు మేము ఎందుకు రూల్స్ ఫాలో అవ్వాలి? అంటే స్టూడెంట్స్ కోసం వాళ్ళు ఉన్నారా, వాళ్ళ కోసం మేము ఉన్నామా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మాకు ఒక ఇష్యూస్ వచ్చినాయి, ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సాల్వ్ చేస్తామనుకో చేయలేదు. రోడ్ ఎక్కినాం, రోడ్ ఎక్కితే మేము అరెస్ట్ చేస్తామన్నారు. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేస్తా అంటున్నారు, వాళ్ళ మీద కేసు పెడతారంట. మేమంటే కొంచెం లేవకపోతే మమ్మల్ని 200 కానిస్టేబుల్ తీసుకొచ్చి మమ్మల్ని అక్కడ తీపించేసి మమ్మల్ని కేసులు పెడతారంట. అంటే లైక్ పోలీస్ వాళ్ళే అంటున్నారు, వచ్చిన వాళ్ళే అంటున్నారు. సో మాకు పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఏం అవసరం మీ దాంట్లో? మీరు యూనివర్సిటీలో ఇస్తూ ఉన్నారు. అదే సార్ మాకు అర్థం కాదు. మేము వాళ్ళని పిలవలేదు, రండి సార్ అని పిలవలేదు. సరే వాళ్ళ బాధ్యత ఏమో మాకు ప్రొటెక్షన్ ఇవ్వడం వాళ్ళ బాధ్యత అనుకుందాం. ప్రొటెక్షన్ మాకు ఇవ్వాలి, మాకు అనిపించలేదు ప్రొటెక్షన్ ఇచ్చినట్టే. మా ఫ్రెండ్స్ తీసుకెళ్లారు, వాళ్ళ కేసు పెడతా అంటున్నారు. ఇప్పుడు మా పైన కూడా కేసు పెడతాం. ఆడపిల్ల రోడ్డు పైన కూర్చోవద్దు అని అన్నారు కదా, మరి ఆడపిల్ల రోడ్ మీదకి ఎక్కిందంటే అమ్మాయికి ఎంత బాధ ఉంటుంది, అమ్మాయికి ఎన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తుండొచ్చు. ఇక్కడ వాళ్ళే అన్నారు అమ్మాయి రోడ్ మీద కూర్చోవద్దమ్మా అని చెప్పారు కదా. కూర్చున్న సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, అది ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ గురించి మాట్లాడలేదు? ఇక్కడ మేడం డైరెక్టర్ మేడం రాదు, మీరు అక్కడికి వెళ్ళారని చెప్పారు. మర్యాదపూర్వకంగా చెప్పారు కాబట్టి, ఒక రెస్పెక్టబుల్ పర్సన్ చెప్పారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చాము. ఎక్కడ ఉంది డైరెక్టర్ మేడం? లోపలికి వెళ్తా అంటే లేదని చెప్పారు. తర్వాత మేము మళ్ళీ కూర్చొని ప్రొటెస్ట్ చేస్తుంటే రండి అంటున్నారు. అంటే మళ్ళీ మాట మీరే మారుస్తారా? ఒకసారి ఉంది అంటారు, ఒకసారి లేదు అంటారు. మేము ఎలా అర్థం చేసుకోవాలి? మేమైతే ఏం ఫూల్స్ కాదు కదా, మేము స్టూడెంట్స్. మాకు కావాల్సిన దాని గురించి మేము గట్టిగా అడుగుతున్నాం, మాకు ఇది కావాలి అని.